హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక నిన్న ఒక చిన్న బేరిష్ బార్ తర్వాత ఈ రోజు కూడా ఒక సెల్ ఆఫ్ కొనసాగిందని చెప్పొచ్చు నిఫ్టీలో. సో ఒక 60 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది నిఫ్టీ. బిలో 25,000 ఓపెన్ అయింది. అరౌండ్ 25,000, జస్ట్ అబౌట్ 25,000 దగ్గర ఓపెన్ అయింది నిఫ్టీ. ఒక స్టేజ్ లో 25,093 దాకా వెళ్ళటం చూసాం మనం. బట్ ఐ థింక్ బుల్స్ పైన లెవెల్స్ నిలుపుకోలేకపోయారు అండ్ బేర్స్ కొద్దిగా కంట్రోల్ తీసుకున్నారని చెప్పొచ్చు మార్కెట్ కి. ఎందుకంటే ఆల్ ది వే 24,908 దాకా కూడా డౌన్ సైడ్ పుష్ చేయడం జరిగింది పేర్స్, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 4 days లోన్ కూడా ఒక స్టేజ్ లో కట్ అయింది. బట్ క్లోజింగ్ లో చూస్తే కనుక 24,971, ఇదైతే ఆల్మోస్ట్ ఒక 85 పాయింట్స్ కింద క్లోజ్ అవుట్ చేసాం. సో ఇట్స్ మోర్ నోవేర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిఫ్టీ మనకి లాస్ట్ 10-15 days గా చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. 20-day మూవింగ్ యావరేజ్ ని నియర్ బై వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ రావడం చూస్తున్నాం. సో స్టిల్ అదే రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. 25,224 ఏదైతే ఉందో ఒకసారి దాని అబోవ్ క్లోజ్ అవుతేనే ప్రాబ్లీ మార్కెట్ మళ్ళా ఒక బిగ్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ డౌన్ సైడ్ రేంజ్ మనం చూస్తే 24,694 ఏదైతే స్వింగ్ లో ఉందో అదొక సపోర్ట్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ 24,7 నుంచి 25,2 మధ్యలో ఈ 500 పాయింట్స్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ మన గ్లోబల్ మార్కెట్స్ తోటి సంబంధం లేకుండా మార్కెట్ మనది మూవ్ అవుతుందని చెప్పొచ్చు, కన్సాలిడేషన్. ఎందుకంటే నిన్న రాత్రి మనం చూస్తే డౌ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ క్రాక్ అయింది. నికాయ్ అండ్ హ్యాంగ్సెంగ్ ఆల్మోస్ట్ 2-4% క్రాక్ అయ్యి మన మార్కెట్ దాని ప్రభావితం ఎక్కడ కూడా చూపించలేదని చెప్పుకోవచ్చు. మేబీ ఒక టైం వైజ్ కరెక్షన్ లో ఉందా, ఐ థింక్ వెయిట్ చూడాలి మనం. బట్ ఏదైనా ట్రేడ్ తీసుకోవాలంటే కనుక అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ కానీ లోవర్ సైడ్ బ్రేక్ డౌన్ కానీ వచ్చినప్పుడే వన్ షుడ్ ట్రై టు టేక్ పొజిషన్స్ అని చెప్పొచ్చు. ఇక గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక హెచ్డిఎఫ్సి లైఫ్ బిగ్గెస్ట్ గెయినర్. నిన్న రిజల్ట్స్ ఇచ్చింది ఆ కంపెనీ. దాని తర్వాత ఇట్ హాస్ మూవ్డ్ 1.75%, ఆల్మోస్ట్ నియర్ టు ద లైఫ్ టైమ్ హై. అండ్ దాని తర్వాత పెరిగిన వాటిలో మనం చూస్తే కనుక భారతీ ఎయిర్టెల్ ప్రాబ్లీ బ్రోకింగ్ హౌస్ లో దానికి అప్గ్రేడ్ చేయడం జరిగింది ఆ స్టాక్ కి. అదేవిధంగా కొన్ని ఇండివిజువల్ నేమ్స్ లైక్ డాక్టర్ రెడ్డి, గ్రాసిమ్ కానీ హిండాల్కో, ఈ మూడు కూడా స్వల్పంగా పెరగటం చేసాం. బ్యాంకింగ్ స్పేస్ లో సైడ్స్ తీసుకుని చెప్పడం హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. గత కొన్ని రోజులుగా ఒక గుడ్ సెల్ ఆఫ్ గా వస్తున్న రిలయన్స్ ఈరోజు కొంచెం ఒక రెసిలియన్స్ ఇచ్చి కొంచెం స్వల్ప గెయిన్స్ తోటి క్లోజ్ అవటం చేసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ప్రతి మచ్ ఆటో అండ్ ఎఫ్ఎంసీజీనే కొద్దిగా సెల్ ఆఫ్ కి గురైందని చెప్పొచ్చు. బిగ్గెస్ట్ లూజర్ మనకి ట్రెండ్ ఆల్మోస్ట్ 4% క్రాక్ అయింది. నిఫ్టీలోకి వచ్చినాక ఫస్ట్ టైం ఇంత బిగ్ ఫాల్ రావటం స్టాక్ లో. దాని తర్వాత అదర్ స్పిల్లోవర్స్ మనం చూస్తే కనుక నెస్లే, హిందుస్థాన్ లీవర్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా సెల్లింగ్ రావడం చేసాం. ఇక ఆటో స్పేస్ ఓవరాల్ కొద్దిగా సెల్ ఆఫ్ కి గురైంది. M&M ఒక 2.78% క్రాక్ అవటం చేసాం. అండ్ దాని స్పిల్లోవర్ ఎఫెక్ట్ ప్రాబ్లీ అదర్ నేమ్స్ లైక్ టాటా మోటార్స్ కానీ లేదంటే M&M కానీ ఐషర్ మోటార్స్ ఇలాంటి వాటిల్లో కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చేసాం. ఇక అదానీ స్టాక్స్ రెండు కూడా ఈరోజు కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇంకా వన్ మోర్ సెక్టర్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయింది చెప్పాలంటే ఐటీ అని చెప్పొచ్చు. ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ 2% దాకా క్రాక్ అయింది. దాని స్పిల్ ఓవర్ మనకి ఆల్మోస్ట్ అదర్ స్టాక్స్ లో కూడా మనకి విజిబిలిటీ కనపడింది. సో స్టాక్స్ లైక్ నిఫ్టీలో ఎక్సెల్ టెక్ కానీ విప్రో కానీ నిఫ్టీ ఐటీలో ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ అవుట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు నిఫ్టీతో కంపేర్ చేస్తే. సో ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అదే లో ఓపెన్ అండ్ లో ఆర్ సేమ్. సో టోటల్ కంట్రోల్ బుల్స్ లోనే ఉంది, బుల్స్ దగ్గరే ఉందని చెప్పొచ్చు ఈ రోజు. సో ఆ 200 పాయింట్స్ గ్యాప్ ఏదైతే ఓపెన్ అయిందో అది కొద్దిగా కవర్ అయ్యి అబౌట్ 90 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అవుట్ చేసాం. బట్ 52,000 కిందనే క్లోజ్ అయింది. సో ఇవాళ క్లోజింగ్ చూస్తే కనుక 51,800 అరౌండ్ క్లోజ్ అయింది. డే హై 52,000 అండ్ ప్రాబ్లీ 51,946 మనం గత కొన్ని రోజులుగా అనుకుంటున్నాం. 20-day మూవింగ్ యావరేజ్ దాని పైన క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఒక 800 పాయింట్స్ అప్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ డౌన్ సైడ్ డెఫినెట్ గా 51,500 దగ్గర సపోర్ట్ పాయింట్ అనేది క్లియర్ గా విజిబిలిటీ ఉంది షిఫ్ట్ అయినట్టు. సో ఇవాళ లోస్ దగ్గర నుంచి మనం చూస్తే కనుక 200 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి వన్ షుడ్ ట్రై టు బై బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ. ఎందుకంటే ఒకవేళ 52,000 పైన క్లోజ్ అవుతే కనుక 52,800 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. రిస్క్ అబౌట్ 200 పాయింట్స్, రివార్డ్ about 600 points, 1:3 ఉంది కాబట్టి ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ వన్ షుడ్ ట్రై టు బై అట్ దిస్ ప్రైస్. అండ్ ఇక్కడ జరిగేది ఏంటంటే స్టాక్ రొటేషన్ చాలా స్విఫ్ట్ గా జరుగుతుంది. సో నిన్న పడిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ హెచ్డిఎఫ్సి లాంటివి వాళ్ళు పెరగటం చేసాం. ఇన్ఫాక్ట్ గత 3 రోజులుగా ఒక బుల్లిష్ ధోరణిలో ఉన్న ఫెడరల్ బ్యాంక్ ఈరోజు బిగ్గెస్ట్ లూజర్ 2% క్రాక్ అయింది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఇండస్ఇండ్, కోటక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా నియర్ టు 1% క్రాక్ అవటం చూసాం. ఇక ఎఫ్ అండ్ ఓ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు
హెచ్డిఎఫ్సి ఏఎంసీ అని చెప్పొచ్చు. దాని స్పిల్ ఓవర్ నిపాన్ ఇండియా ఏఎంసీ దగ్గర ఉంది. సో నిన్న ఒక స్టెల్లా రిజల్ట్స్ రావటం చూసాం హెచ్డిఎఫ్సి ఏఎంసీలో. ఈరోజు ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో మనకి ఎక్కడైతే ప్రాబ్లీ ఒక మంచి రిజల్ట్స్ ఉన్నాయో మనీ ఈస్ డెఫినెట్లీ ఫ్లోయింగ్. సో ఇవాళ 33 lakhs వాల్యూమ్ అయింది. యావరేజ్ లాక్ 3 to 4 lakhs పర్ డే ఉండేది. నిన్న కూడా 15 lakhs అయింది. మేబీ మార్కెట్ కొంచెం యాంటిసిపేట్ చేసి ఉంటుంది మంచి రిజల్ట్స్ వస్తుందని. సో ఇన్సైడర్స్ ఎవరైతే ఉన్నారో నిన్ననే కొన్ని ఉండొచ్చు. సో క్యాపిటల్ గూడ్స్ లో ఈ రోజు మంచి బయింగ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ వోల్టాస్, కమిన్స్, సిమెన్స్ లో పాజిటివిటీ ఉంది. స్పెషాలిటీ కెమికల్స్ లో నవీన్ ఫ్లోరిన్ 3.5% అప్ వచ్చింది. అదేవిధంగా దీపక్ నైట్రేట్ కూడా ఒక 2% దాకా పెరగటం చూసాం. అండ్ రియాలిటీ స్టాక్స్ ఈరోజు ఫోర్త్ డే ఆఫ్ ర్యాలీ అని చెప్పొచ్చు. సో ఆల్ స్టాక్స్ గోద్రేజ్, డిఎల్ఎఫ్, ఒబ్రాయ్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. సో బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు చూస్తే కనుక పాలీక్యాప్. మేబీ ఆ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ కేఈఐ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక బ్రోకింగ్ అవుట్ఫిట్ కేఈఐ స్టాక్ ని డౌన్ గ్రేడ్ చేసింది. ఆ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 7% డౌన్ క్లోజ్ అయింది. ఒక స్టేజ్ లో 13% దాకా కూడా వీక్నెస్ వెళ్ళటం చూసాం కేఈఐ. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్టే ప్రాబ్లీ పాలీక్యాప్ లో పడిందని చెప్పొచ్చు. ఈ స్టాక్ ఒక 4.3% కింద క్లోజ్ అవటం చూసాం. ఇక మనకి మిడ్ క్యాప్ ఫార్మాలో కొద్ది సెల్లింగ్ కి గురైంది ఈరోజు. సో నేమ్స్ లైక్ జైడస్ వెల్నెస్ కానీ, లేకపోతే లూపిన్ కానీ, ఇప్కా ల్యాబ్ కానీ, గ్లెన్మార్క్ కానీ, ఇంకా లాల్ పాత్ ల్యాబ్ డయాగ్నోస్టిక్ స్పేస్ లో ఇవన్నీ కూడా కొద్ది వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇంకా ఐటీ మిడ్ క్యాప్ లో కూడా ఈరోజు సెల్లింగ్ కొనసాగింది. పర్సిస్టెంట్ అండ్ ఓఎఫ్ఎస్ఎస్ లాంటి స్టాక్స్ లో కొద్ది వీక్నెస్ వచ్చింది. ఫినాన్షియల్ నేమ్స్ కొన్ని ఈరోజు ప్రాఫిట్ టేకింగ్ రావడం చూసాం. స్టాక్స్ లైక్ మన్నాపురం కానీ, ఐటెబిర్లా ఫ్యాషన్ ఇవన్నీ కూడా కొద్ది వీక్ గా ట్రేడ్ అవడం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అయింది. ప్రికామ్ 15% పెరగటం చూసాం. అదేవిధంగా కొన్ని నేమ్స్ ఏవైతే బీట్ అండ్ డౌన్ ఉన్నాయో వాటిల్లో పుల్ బ్యాక్ ర్యాలీస్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ గోల్డియం కానీ, ఆంథోనీ వేస్ట్ కానీ, వీల్స్ ఇండియా కానీ, డైమండ్ కానీ, ట్రిడెంట్ కానీ, మెట్రో బ్రాండ్, టైమ్ టెక్నో వీటన్నిటిలో కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. సో వన్ ఇంట్రెస్టింగ్ స్టాక్ నిన్న రిజల్ట్స్ ఇచ్చిన ర్యాలీస్ ఒక బిగ్గెస్ట్ ర్యాలీ రావటం చూసాం ఈరోజు. సో ఆల్మోస్ట్ వాల్యూమ్ ప్రైస్ బ్రేక్అవుట్ అయినా దీన్ని కూడా, ఎందుకంటే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే దాన్ని కూడా బ్రీచ్ అయింది ఒక స్టేజ్ లో 372 3 months బ్యాక్ హై. ఈ రోజు క్లోజింగ్ చూస్తే కనుక 362 దగ్గర క్లోజ్ అయింది అండ్ వాల్యూమ్ 3 crores అయింది. సో దీని యావరేజ్ వాల్యూమ్ పర్ డే మనకి 5 lakh 10 lakhs కూడా అవ్వదు. సో 3 crores అయింది అంటే కనుక దేర్ మస్ట్ బి వెరీ బిగ్ బయర్ ఆర్ ఇన్స్టిట్యూషన్ బయింగ్ అయిండొచ్చు. బట్ దీనిలో మనకి చూస్తే ఏంటంటే బేసికలీ ర్యాలీస్ అండ్ టాటా కెమ్ మనం కంపేర్ చేస్తే కానీ రెండు కూడా టాటా గ్రూప్ కంపెనీస్. బట్ ర్యాలీస్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 20% రైజ్ వచ్చింది లాస్ట్ 1 week లో. అండ్ టాటా కెమ్ లో ఆల్మోస్ట్ 7-8% ఫాల్ వచ్చింది లాస్ట్ 1 week లో. సో దీని కంపారిజన్ ఎందుకు చేస్తున్నాం అంటే టాటా కెమ్ లో ర్యాలీస్ లో టాటా కెమ్ 55% స్టేక్ హోల్డర్. సో ఇలా వచ్చినా కూడా ప్రాబ్లీ టాటా కెమ్ కి మూవ్మెంట్ రాలేదు అప్ సైడ్ అంటే కనుక దాని రిజల్ట్స్ రియాక్షన్ అనేది కేర్ఫుల్ గా వాచ్ చేయమని ఈ కంపారిజన్ చేయడం జరుగుతుంది. ఇక వీక్ అయిన స్టాక్స్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ కేఈఐ ఇప్పుడే అనుకున్నట్టు 7.5% కట్ అవటం చూసాం డౌన్ సైడ్. అదేవిధంగా టిప్స్ మ్యూజిక్ లో ఒక 6% కట్ అయింది. ఆయిల్ ఇండియా థర్డ్ డే ఆఫ్ ఫాల్ ఆల్మోస్ట్ 6% కట్ అయింది. అండ్ బిఎస్సి ఈరోజు ఒక 4% కింద క్లోజ్ అవటం చూసి ఇన్ఫాక్ట్ 6% ఒక స్టేజ్ లో 7-8% కూడా పడింది. దీనికి ప్రధానంగా జెఫ్రీస్ ఎవరైతే బ్రోకింగ్ అవుట్ఫిట్ ఉందో వాళ్ళది స్టాక్ ని డౌన్ గ్రేడ్ చేస్తూ ప్రైస్ టార్గెట్ రిడ్యూస్ చేయడం జరిగింది. బట్ డెఫినెట్లీ ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టాలి. మనం గతంలో కూడా చెప్పాం. సో 4048 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దట్ విల్ బికమ్ ఏ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. అంటే ఇక్కడ నుంచి ఒక 300 to 400 points పడితే కనుక ఐ థింక్ ఎంట్రీ పాయింట్ మనకి బిఎస్సి ఇస్తుంది కాబట్టి ఆ స్టాక్ ని డెఫినెట్లీ వాచ్ చేయాలి. ఇంకా అదర్ నేమ్స్ లైక్ శివాలిక్ కానీ, జెన్ టెక్నాలజీస్ కానీ, పిఎన్బి హౌసింగ్ కానీ, ఎన్ఐటి కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి గ్లోబల్ ఈవెంట్స్ ఎలా అన్ఫోల్డ్ అవుతాయో చూడాలి. సో మోస్ట్లీ అన్ని కూడా ప్రాబ్లీ అన్వైండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ డైలీ 5,000 crores నుంచి ఇప్పుడు 1,000 crores కి రావడం చూస్తున్నాం. ఆల్రెడీ 65,000 crores వాళ్ళు అమ్మారు లాస్ట్ 10 days లో. మేబీ అది ఒక డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ లాగా చెప్పుకోవచ్చు. ఇంకా గల్ఫ్ టెన్షన్స్ లో మనం చూస్తే కనుక ఇజ్రాయెల్ యుఎస్ కి చెప్పడం జరిగింది ఈ ఇరాక్ లో ఏదైతే ప్రాబ్లీ న్యూక్లియర్ అసెట్స్ ఉన్నాయో వాటిని మేము బాంబింగ్ చేయమని. మేబీ అది కూడా ఒక చిన్న మైనర్ పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో మార్కెట్ ఒక ట్రిగర్ కోసం వెయిట్ చేస్తుందని చెప్పాలి ఇప్పుడు. అండ్ రిజల్ట్ సీజన్ కూడా కొనసాగుతుంది కాబట్టి మన దగ్గర ఉన్న ఇండివిజువల్ స్టాక్స్ లోనే కొంచెం కేర్ఫుల్ గా ఉండి ప్రాబ్లీ ఎక్కడైనా కూడా ప్రాఫిట్స్ ఒక బిగ్ మూవ్ వచ్చి స్టాక్ లో 15 to 20% సింగిల్ డే పెరిగితే కనుక పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేయడం కూడా ఇట్స్ వర్త్. ఎందుకంటే 1-2 days ఇన్స్టిట్యూషన్ బయింగ్ తర్వాత ప్రాబ్లీ ఆ స్టాక్స్ ఫిజిల్ అవుట్ అయిపోవడం కూడా చూసాం మన గతంలో.
సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.